రోడ్డుకి సెంటర్ లాగలేదు కదా, ఎవరు రోడ్డు క్రాస్ చేస్తారు, సెంటర్ కి ఆగలేదు కదా, ఎక్కడ గుద్దో ఆగలేదు, మన బ్రేక్ ఆగలేదు, స్టీరింగ్ తిప్పుదామన్నా స్టీరింగ్ తిరగలేదు. నాదే తప్పు, నాదే తప్పు. బాగా విను, బాగా విను. ఏం జరిగిన నీదే. అవును, మనతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు. ఏంటి ఏమన్నా వివరాలు ఏమన్నా తెలిసాయా? లోపల ఉన్నటువంటి పండుగ సంబంధించి ఎట్లా ఉంది ఏంటి? ఏం లేదు, కాలు విరిగిపోయిన తెలిసింది. ఇంకా సర్జరీకి రెడీ చేస్తున్నారు. వెళ్ళి చూసారా? లోపలికి వెళ్ళిన తర్వాత ఐసీయూలో ఉన్నారు. దాన్ని బట్టి ఎవరు పంపించట్లేదు. అంటే ఎక్కడెక్కడ అంటే కాళ్ళకి సంబంధించి రెండు కాళ్ళునా ఒక కాళ్ళునా? మోకాలు కింద రెండు. అంటే ఎలా జరిగింది ఏంటనేది ఏమైనా చెప్తున్నారా మిగిలిన వాళ్ళు? బ్రేక్ ఫెయిల్ అయిందంట. ఆగిన కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి కంట్రోల్ తప్పి లెఫ్ట్కి వెళ్తాయి కదా, ఆ క్షణంలోనే ఆ వెహికల్ అక్కడ ఉండడం వల్ల దానికి తగిలింది. అంటే వీళ్ళు అక్కడ ఉండడం, బ్రేక్ ఫెయిల్ అయినటువంటి వెహికల్ ఒకసారి వచ్చేసి వీళ్ళని కొట్టేసిందా? అంతే, బ్రేక్ ఫెయిల్ అయ్యి బండి ఆగలేదు. ఆ టైంలో కూడా వర్షం పడుతున్న దీని మీద ఇంకా బండి అసలు కంట్రోల్ అవ్వలేదు. అందరికీ నమస్తే అండి. మన డి ఫేము శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ పండు మాస్టర్ గారికి నిన్న రాత్రి ఈవెంట్ చేసి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. ఆ విషయం తెలియగానే పరామర్శిద్దామని వచ్చాను. వచ్చి డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. డాక్టర్ గారు ఏమన్నారంటే కొద్దిగా కాలు కొద్దిగా డ్యామేజ్ అయ్యాయి, వెన్నుముక కింద భాగంలో డిస్లోకేట్ అయ్యింది, అది సెట్ చేస్తాం ఈరోజు. మిగతా రిపోర్ట్స్ తీసుకొని ఆ సిచ్యువేషన్ ప్రకారం సర్జరీకి వెళ్తాము. ప్రమాదం ఏమీ లేదు, ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు, ప్రమాదం అయితే ఏమీ లేదని చెప్పడం జరిగింది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ భగవంతుడి ఆశీస్సులతో తను క్షేమంగానే బయటకు వస్తారని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు ఎమ్మెల్సీ తీసుకోవడానికి డిపార్ట్మెంట్ నుంచి వచ్చారండి. ఆ ఎమ్మెల్సీ చేయించిన పక్కనే ఉన్నాను నేను. పండుకి కారులో కూర్చున్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వచ్చి పక్కన ఆపారట. వామిటింగ్ వచ్చినట్టుంది, ఒకసారి పక్కకు కారు తీయమంటే బాగా లెఫ్ట్లో పక్కకి తీసి తను వామిటింగ్ చేసుకుందామని సిద్ధమైతే ఈ కోళ్ళు ట్రాన్స్ఫర్ చేసే వెహికల్ ఉందండి, కోళ్ళ ఫామ్కి సంబంధించిన వెహికల్ వచ్చి హెవీ స్పీడ్లో వచ్చి కొట్టడం వల్ల ఏ కారులోంచి తనైతే దిగాడో ఆ కారే ఆయన మీదకి ఎక్కిసిందండి. ఆయన కాలు మీదకి ఎక్కడం వల్ల రెండు కాళ్ళు డ్యామేజ్ అయ్యాయి. అది నాకు ఐడియా లేదు, నేను స్పాట్లో లేను. అంటే పండు మాస్టర్ ఒక్కరికైనా దెబ్బలు తగిలి ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు? పండు మాస్టర్కి అయ్యాయి. పర్వాలేదు, మాట్లాడాడు నాతో. పండు మాట్లాడడం జరిగింది. ఏంటమ్మా పొజిషన్ అంటే కొద్దిగా బాగా పెయిన్గా ఉందన్నయ్య అని చెప్పడం జరిగింది. డాక్టర్ గారు అయితే ఏం కాదు, మేము ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము. మెడికవర్ ప్రతాప్ రెడ్డి గారు అనుకుంటా, చీఫ్ డాక్టర్ అనుకుంటా, ఆయన నాతో మాట్లాడారు. ముందు 20 అంటారు కదా బ్యాక్ బోను, ఆ డిష్ సెట్ చేస్తాము. తర్వాత ఈ నర్వ్కి సంబంధించి బ్రెయిన్కి సంబంధించి బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి అప్పుడు కాలుకి 2 సర్జరీకి వెళ్తామని చెప్పడం జరిగింది. ఇది నాకు తెలిసిన విషయం అయితే.